హలో అండి, నా పేరు జీకే. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే రివర్స్ ప్రాక్సీ కాకుండా ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఆ ట్రాఫిక్ని లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెబ్ సర్వర్స్కి రౌట్ చేస్తాం. కానీ అసలు యాక్చువల్గా లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు వాడాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ రివర్స్ ప్రాక్సీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఎంజినెక్స్ని క్యూబర్నెటీస్తో కూడా వాడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోడ్ బ్యాలెన్సర్ వాడకపోవచ్చు ఎంజినెక్స్లో, ఎందుకంటే క్లౌడ్లో కూడా లోడ్ బ్యాలెన్స్ ఉంటాయి. కానీ ఒకవేళ కాన్సెప్చువల్లీ మీకు ఇది అర్థమైతే కనుక ఈ టాపిక్స్ అండ్ ఈ కాన్సెప్ట్స్ని రిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు క్లౌడ్లో లోడ్ బ్యాలెన్సర్ వాడినా సరే, ఎక్కడ వాడినా సరే ఈ కాన్సెప్ట్స్ ఏముంటాయి. సో ఫస్ట్ మనం లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడాలి, దాని తర్వాత డిఫరెంట్ ఆల్గరిథమ్స్, అండ్ ఫైనలీ డెమో చూద్దాం. ఒక రివర్స్ ప్రాక్సీ అండ్ ఒక వెబ్ సర్వర్ ఉందనుకున్నాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఇదే చేసాం. ఒక రివర్స్ ప్రాక్సీ, ఒక వెబ్ సర్వర్. దీని వెబ్ సర్వర్ 1 అంటాను నేను. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనకి ఈ కనెక్టివిటీలో వెబ్ సర్వర్ కానీ డౌన్ అయితే అప్పుడు యూజర్కి ఆర్ రివర్స్ ప్రాక్సీకి వేరే వెబ్ 2 అనేది లేదనమాట కదా. సో ఈ సినారియోలో లేదు, లాస్ట్ వీడియోలో మనం చూసినట్టయితే. అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ డౌన్ టైం అవుతుంది. ఎండ్ కస్టమర్స్కి ఆ టైంలో వెబ్ సర్వర్ ఓపెన్ అవ్వకపోతే వెబ్సైట్ ఓపెన్ కాదు అండ్ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. అందుకే కంపెనీస్ డెఫినెట్గా లోడ్ బ్యాలెన్సింగ్ వాడతాయి. సో లోడ్ బ్యాలెన్సింగ్ ఒక టెక్నిక్, అది ఏం చేస్తుందంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్. దీని ప్రైమరీ గోల్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక సర్వర్కి ఎక్కువ లోడ్ ఉండకూడదు. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల సర్వర్స్ డౌన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపరే ఆ వెబ్ సర్వర్ని కూడా కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయడానికి డౌన్ చేయొచ్చు. కామన్గా జరిగే ప్రొడక్షన్ ఏంటంటే ఎక్కువ లోడ్ అయినప్పుడు ఆ సర్వర్స్ హ్యాంగ్ అయిపోతాయి. ఒకవేళ ఆ సర్వర్ డేటా సెంటర్ ఉన్నా సరే, ఆ విఎం క్లౌడ్లో ఉన్నా సరే. సో అలా జరగకుండా ఏం చేస్తామంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనే టెక్నిక్ వాడి అన్ని సర్వర్స్కి మ్యాక్సిమం ఈక్వల్గా లోడ్ని డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చూసుకుంటాం. అప్పుడు లోడ్ ఒక్క సర్వర్ మీద ఎక్కువ పడదు, తర్వాత పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్స్ ఉన్న ఏదున్నా సరే హెల్ప్ అవుతుంది, అండ్ మ్యాక్సిమం రిసోర్స్ యూటిలైజేషన్ అవుతుంది అనమాట. సో దీనికి బాటమ్ లైన్ ఏంటి, మనకు కావాల్సింది ఇలా చేయటం వల్ల మనకి 2 ఆబ్జెక్టివ్స్ మెయిన్ సాల్వ్ అవుతాయి. ఒకటి స్టెబిలిటీ అండ్ అవైలబిలిటీ. మీరు ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పాను అనమాట 99.9% అవైలబిలిటీ అంటే ఏంటి. సో ఇది మెయిన్ ఆస్పెక్ట్ కదా. సో అవైలబిలిటీ మనం సాధించుకోవాలంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనే టెక్నిక్స్ వాడాలి, ఆటో స్కేలింగ్ అనే టెక్నిక్స్, ఇవన్నీ టెక్నిక్స్ వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని మెయిన్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కొన్ని ఒకవేళ అడిగితే కనుక పర్పస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ అని అడిగితే కనుక మీకు కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ ఆప్టిమైజింగ్ రిసోర్స్ యూటిలైజేషన్. సో బేసిక్గా మనకి ఎక్కువ సర్వర్స్ ఉంటే మనం ఆప్టిమల్గా అన్ని సర్వర్స్ని యూటిలైజ్ చేసుకుంటాం. అది ఒక మెయిన్ పర్పస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్. సెకండ్ పర్పస్ ఏంటి, ఎన్హాన్సింగ్ పర్ఫార్మెన్స్. ఇది కనెక్టెడ్ టాపిక్కే అవైలబిలిటీకి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక యూజర్ ఒకటే వెబ్ సర్వర్ కనెక్ట్ అయ్యాడు అనుకోండి, పెద్ద ఇష్యూ రాదు. ఓకే, అదే దీన్ని మల్టిప్లై ఇంటూ 1000 చేసామనుకోండి, 1000 యూజర్స్ ఒకటే వెబ్ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు వెబ్ సర్వర్ కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి లోడ్ అనేది పెరుగుతుంది. మీకు ఒకవేళ లినక్స్ ఐడియా ఉంటే లినక్స్లో లోడ్ యావరేజెస్ అని ఉంటాయి. ఆ లోడ్ యావరేజెస్ అనేది వర్క్ కామన్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగేవారు. సో ఆ లోడ్ ఎక్కువ అవుతుంది ఆ సర్వర్కి. ఆ సర్వర్కి లోడ్ ఎక్కువైనప్పుడు వెబ్ సర్వర్స్ చాలా స్లోగా లోడ్ అవుతాయి అన్నమాట. అలా స్లోగా లోడ్ అవ్వకుండా ఏం చేయాలంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కువ వెబ్ సర్వర్స్ చేసి దాని ముందు లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. సో అదొక సెకండ్ పర్పస్. అండ్ థర్డ్ పర్పస్ ఎన్ష్యూర్ హెచ్ఏ. ఓకే, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక వెబ్ సర్వర్ డౌన్ అయినప్పుడు ఇంకా మిగతా వెబ్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి అవి సర్వ్ చేస్తాయి రిక్వెస్ట్ని. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు మనకి సిస్టమ్స్ హైలీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి స్కేలబిలిటీ. హైలీ అవైలబిలిటీకి స్కేలబిలిటీకి డిఫరెన్స్ ఉంది. నా క్లౌడ్ కంప్యూటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. బేసిక్స్లో స్కేలబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఈ రోజుల్లో ఆర్కిటెక్చర్లో ఎక్కువ వాడేది హారిజాంటల్ స్కేలింగ్. ఎవరు వర్టికల్ స్కేలింగ్ ఎవరు వాడట్లేదు.
ఓకే. సో హారిజాంటల్ స్కేలింగ్ అంటే లోడ్ బట్టి ఒక సర్వర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్వర్స్ ఉన్నాయనుకుందాం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు సర్వర్స్ మళ్ళీ కొత్త సర్వర్స్ ఆటోమేటిక్గా ప్రొవిజన్ అవుతాయి. ఓకే, కీవర్డ్ ఏంటంటే ప్రొవిజన్. ఇక్కడ క్రియేట్ అవుతాయని వాడొద్దు. మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ టర్మ్స్లో వాడినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ వాడడం బెటర్, లైక్ ప్రొవిజనింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ లైక్ క్రియేట్ అవుతాయి సర్వర్స్ అనుకుండా ప్రొవిజన్ అవుతాయి. మళ్ళీ లోడ్ తక్కువైన వెంటనే సర్వర్స్ డౌన్ బ్యాక్ టు 1 or 2 ఇన్స్టెన్సెస్కి వచ్చేస్తాయి, 1 or 2 VMస్కి. సో దీన్ని హారిజాంటల్ స్కేలింగ్ అంటారు. ఓకే, సో అలాగా స్కేలింగ్కి జరగాలంటే ఆర్ స్కేల్ అయ్యాక ఈ సర్వర్స్ ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ ఆ సర్వర్స్కి కొత్త సర్వర్స్కి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో అదే లోడ్ బ్యాలెన్సింగ్ అనే టెక్నికే లేకపోతే స్కేలబిలిటీ అసలు ఎగ్జిస్టింగ్ అవ్వదు. ఓకే, సో లోడ్ బ్యాలెన్సింగ్ ఫెసిలిటేట్స్ హారిజాంటల్ స్కేలింగ్ బై అలౌవింగ్ న్యూ సర్వర్స్ టు కమ్ ఇన్ టు ద సర్వర్ పూల్. ఇది మనం క్లౌడ్లో ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ వాడతామో అప్పుడు మీకు అర్థమవుతుంది. AWSలో కానీ GCPలో కానీ సేమ్ కాన్సెప్ట్ ఇది. ఇంకొకటి ఫిఫ్త్ది ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే సో లోడ్ బ్యాలెన్సింగ్ ఏం చేస్తుందంటే ప్రతి VMని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, 1, 2, 3 అనుకుందాం, మేబీ 4 అనుకుందాం. సో ఇది హెల్త్ చెక్స్ చేసుకుని ఒకవేళ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఈ సర్వర్ అవైలబుల్ లేకపోతే ఆ ట్రాఫిక్ని వెంటనే VM2కో VM3కో VM4కో బేస్డ్ ఆన్ ఆల్గరిథం బట్టి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు. సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఒకటే VM కనెక్ట్ అయి ఉంటే ఆ VM కానీ డౌన్ అయితే దాన్ని సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఒకటే VM ఉంది కాబట్టి అదే అది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో అలా జరగకుండా ఉండాలంటే ఫాల్ట్ టాలరెన్స్ కోసం మనం లోడ్ బ్యాలెన్సింగ్ వాడతాం అనమాట. సో దీంట్లో మీరు బాగా ఐ థింక్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఫాల్ట్ టాలరెన్స్ ఒకటి, హైలబిలిటీ ఒకటి, స్కేలబిలిటీ ఒకటి. 3 కాన్సెప్ట్స్ జనరల్గా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కోసారి అడుగుతారు. ఈ స్కేలబిలిటీ అంటే ఏంటి, అవైలబిలిటీ అంటే ఏంటి, ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి అని. ఓకే, సో ఇది మీరు పర్పస్ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే బెనిఫిట్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్గరిథమ్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఆల్గరిథమ్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఇది యాక్చువల్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనకి ఒక క్లయింట్ ఉంది కదా, క్లయింట్ ఉంది. ఇంతకుముందు మనం రివర్స్ ప్రాక్సీ పెట్టాం, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. లోడ్ బ్యాలెన్సర్ నుంచి Web1 అని, Web2 అనుకుందాం, లేకపోతే Web3 అనుకుందాం. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ట్రాఫిక్ వస్తే ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, లోడ్ బ్యాలెన్సర్కి ఎప్పుడైనా మనం వెబ్సైట్ హిట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ని Web1కి పంపింది అనుకుందాం. సో సెకండ్ రిక్వెస్ట్ ఎప్పుడు వస్తుందో అది Web2కి పంపిస్తుంది. థర్డ్ వచ్చినప్పుడు పంపిస్తుంది. అలాగా నెక్స్ట్ అవైలబుల్ ఏది ఉంటే కనుక సో అలాగా రౌండ్ రాబిన్లో పంపించేస్తుంది అనమాట. సో దాన్నే రౌండ్ రాబిన్ ఆల్గరిథం అంటారు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. రిక్వెస్ట్ అన్నీ ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి ప్రతి వెబ్ సర్వర్కి దీనివల్ల. ఎందుకంటే అప్పుడు 5th, 6th రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈక్వల్గా అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో దీని అడ్వాంటేజెస్ సింపుల్ అండ్ ఈజీ. తర్వాత అన్ని వెబ్ సర్వర్స్ని ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఎప్పుడు మనం ఎక్కువ వాడతామంటే అన్ని వెబ్ సర్వర్స్ ఒకటే కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ర్యామ్ ఇంకా CPU అన్నీ సేమ్ ఉన్నాయి ఈ వెబ్ సర్వర్ 3, అప్పుడే ఈ ఆల్గరిథం ఎక్కువ వాడతాం అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కంపెనీస్లో ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సింగ్ వాడినా, ఆటో స్కేలింగ్ అన్నీ వాడినా సరే ఆ మైక్రో సర్వీస్కి సేమ్ అమౌంట్ ఆఫ్ VMs వాడతాం మనం. ఒక మీడియం VM ఒక చోట, లేకపోతే Web1కి మీడియం, దీనికి లార్జ్ అలా జనరల్గా వాడడం. సో ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆల్గరిథం అని కూడా అనొచ్చింది. సో సెకండ్ ఏంటంటే లీస్ట్ కనెక్షన్స్. ఇదేమవుతుందంటే దీంట్లో సో ఏ సర్వర్కి అయితే తక్కువ కనెక్షన్స్ ఉన్నాయో ఆ సర్వర్కి మాత్రమే రిక్వెస్ట్ వెళ్తాయి అన్నమాట. అంటే ఇది ఆ సర్వర్ లోడ్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్రాఫిక్ని. ఓకే, ఇది ఎక్కువ ఎక్కడ వాడతారంటే ఒకవేళ లాంగ్ లివ్డ్ కనెక్షన్స్ ఉన్నా సరే
ఆర్కిటెక్చర్లో దీన్ని వాడతారు లీస్ట్ కనెక్షన్స్ అనేది. సో థర్డ్ది ఐపీ హ్యాష్. దీంట్లో ఏమవుతుందంటే ఒకవేళ డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నారనుకుందాం, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, డిఫరెంట్ బ్రౌజర్స్. ఓకే, దీనికి ఒక ఐపీ ఉందనుకుందాం 192.168.0.1, దీనికి 0.2 అండ్ దీనికి 0.3 ఐపీస్ ఉన్నాయనుకుందాం. సో ఇది ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్కి హిట్ చేసి అక్కడి నుంచి డిఫరెంట్ వెబ్ సర్వర్స్కి వెళ్తుంది కదా రిక్వెస్ట్, ఈ ఐపీ హ్యాష్ ఆల్గరిథం కానీ మనం లోడ్ బ్యాలెన్సర్లో ఇంప్లిమెంట్ చేస్తే, అంటే మనం లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేయాలి నాకు ఈ ఆల్గరిథం వాడాలని. అలా చేస్తే ఏ క్లయింట్ నుంచి రిక్వెస్ట్, ఒకవేళ క్లయింట్ 1 రిక్వెస్ట్ వెబ్ 1కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు వెబ్ 1 అనేది ఈ క్లయింట్ 1 యొక్క రిక్వెస్ట్ సర్వ్ చేస్తున్నది కరెంట్లీ. సో నెక్స్ట్ టైం కూడా ఈ క్లయింట్కి ఓన్లీ రిక్వెస్ట్ ఈ వెబ్ సర్వర్కి వెళ్తుంది. సో క్లయింట్ 1 ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టు ద సేమ్ సర్వర్ ఈ ఆల్గరిథంలో, ఐపీ హ్యాష్లో. దీని అడ్వాంటేజ్ ఏంటంటే సెషన్ పర్సిస్టెన్స్ కానీ, ఒకవేళ స్టేట్ఫుల్ కనెక్షన్స్ ఉన్నా, మీరు ఒకవేళ స్టేట్ఫుల్ కనెక్షన్స్ అంటే ఏంటో తెలియాలంటే గూగుల్లో సెర్చ్ చేసి నాకు టైప్ చేయండి. నేను సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్లో స్టేట్ఫుల్, స్టేట్లెస్ అన్నిటి గురించి డిస్కస్ చేస్తాను. ఈ లోపల మీకు తెలియాలంటే ఒకసారి రీసెర్చ్ చేసి కామెంట్ చేయండి. దీనికి కామన్ యూస్ కేసెస్ ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ ఆర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, అక్కడ సెషన్ పర్సిస్టెన్స్ కోసం ఐపీ హ్యాష్ వాడతాం అన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ ఆల్గరిథం ఏంటంటే ర్యాండమ్ ఆల్గరిథం. దీంట్లో ఏంటంటే ర్యాండమ్గా ఏ సర్వర్ కాల్తో సర్వర్ పంపించేస్తుంది. దీంట్లో స్పెసిఫిక్గా వెయిటేజ్ కానీ, లీస్ట్ కనెక్షన్స్ ఇవన్నీ వాడుతుంది ఇది. సో ఈ 4 ఆల్గరిథమ్స్, ఇంకొకటి అంత ఇంపార్టెంట్ కాదు కానీ రౌండ్ రాబిన్లోనే వెయిటెడ్ వాడతారు. వెయిటెడ్ అంటే ఒక డిఫరెంట్ వెబ్ సర్వర్స్, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నప్పుడు దీనికి వెయిటేజ్ ఇచ్చి ఒక సర్వర్కి, సో మ్యాక్సిమం రిక్వెస్ట్ దీనికి వెళ్ళేలాగా చేస్తారనమాట. ఓకే, దాన్ని వెయిటెడ్ ఆల్గరిథం అంటారు, వెయిటెడ్ రౌండ్ రాబిన్ ఆల్గరిథం అంటారు. అది జనరల్గా మామూలుగా మనం మ్యాక్సిమం కంపెనీస్లో మైక్రో సర్వీసెస్ దగ్గర ఉన్నప్పుడు వాడడం అయ్యి. ఓకే, ఐదర్ ర్యాండమ్ అన్న రౌండ్ రాబిన్ అన్న వాడుకోవచ్చు అక్కడ. సో ఇది మెయిన్ కాన్సెప్ట్స్ ఇవి. ఒకవేళ మీకు ఇది అర్థమైతే కనుక మీరు లోడ్ బ్యాలెన్సర్ క్లౌడ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇది బేసిక్స్ అండ్ థియరీ పరంగా కానీ చాలా సాలిడ్ ఫౌండేషన్ ఇస్తుంది మీకు లోడ్ బ్యాలెన్సింగ్లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంజినెక్స్ ఉంది కదా మన గూగుల్ క్లౌడ్లో, ఆల్రెడీ ఎంజినెక్స్ సెటప్ చేసాం కదా రివర్స్ ప్రాక్సీ, దాన్ని నేను లోడ్ బ్యాలెన్సర్ కింద మార్చేస్తాను. సో ఏంటంటే ఎంజినెక్స్ ఉట్టి రివర్స్ ప్రాక్సీ కాదు, ఎంజినెక్స్లో లోడ్ బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. మేము ఒకవేళ గూగుల్లోకి వెళ్తే కనుక హెచ్టిటిపి లోడ్ బ్యాలెన్సింగ్ సపోర్ట్ చేస్తుంది, టీసీపీ లోడ్ బ్యాలెన్సింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. మనం ఇప్పుడు హెచ్టిటిపి లోడ్ బ్యాలెన్సింగ్ గురించి ఫోకస్ చేద్దాం. టీసీపీ లోడ్ బ్యాలెన్సింగ్ అంత అవసరం ఉండదు, కానీ దాని గురించి మీకు క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఆల్రెడీ ఈ విఎం ఉంది, దీన్ని స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి మనకి లోడ్ బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ చేయాలంటే అట్లీస్ట్ 3 సర్వర్స్ కావాలి. సో మన దగ్గర ఆల్రెడీ 3 సర్వర్స్ ఉన్నాయి. దీన్ని స్టార్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక సర్వర్ మనం రివర్స్ ప్రాక్సీ సర్వర్ యూస్ చేసి దాన్ని లోడ్ బ్యాలెన్సర్ కింద కన్వర్ట్ చేద్దాం. సో మన సెకండ్ సర్వర్లో ఎంజినెక్స్ స్టేటస్ చూస్తున్నాం అనమాట. అది స్టాప్ అయినట్టుంది. స్టార్ట్ చేస్తాను, దాన్ని స్టార్ట్ చేసి సెకండ్ సర్వర్ని ఒకసారి యాక్సెస్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో 2 సర్వర్లో కూడా సేమ్ వెబ్సైట్ ఉంది. ఓకే, కొంచెం మనకి డెమో పర్పస్ డిఫరెన్స్ తెలియాలంటే ఏదో ఒక వెబ్ సర్వర్లో నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ సివి వెబ్ 1 అని ఏదో ఒక పెట్టేసి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెమో. సో నేను ఏం చేస్తానంటే sudo su-li instance 2లో cd user share nginx html vi index.html దీంట్లోకి వెళ్ళి, ఓకే, సో ఇక్కడ క్రియేటివ్ సివి అని టెక్స్ట్ ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను మార్చేసి వెబ్ సర్వర్ 1 అని పెడతాను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా, అండ్ సేవ్ చేస్తాను. సేవ్ చేసి మనం ఇక్కడ రీలోడ్ చేద్దాం. ఓకే, సో ఇది వెబ్ సర్వర్ 1 ఇది, అండ్ సెకండ్ వెబ్ సర్వర్లో క్రియేటివ్ సివి అనే హెడ్డింగ్ ఉంది. సో మనకి లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ రౌట్ చేస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు. సో 2 ఇన్స్టెన్సెస్, ఓకే, 2 ఇన్స్టెన్సెస్లో 2 వెబ్ సర్వర్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో మనకి రివర్స్ ప్రాక్సీ ఉంది.
సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి కనెక్ట్ అయ్యి రివర్స్ ప్రాక్సీని లోడ్ బ్యాలెన్సర్ కింద వాడుకుందాం మనం ఇప్పుడు. ఇవన్నీ క్లోజ్ చేస్తాను, ఇవన్నీ అవసరం లేదు, ఇంకా క్లోజ్ చేసేసి ఓకే. ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ అయిపోయాం రివర్స్ ప్రాక్సీ దానికి. సో sudo su hyphen and user etc nginx. దీంట్లోనే కదా మనకి nginx కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. సో vi nginx.conf. సో vi అంటే ఏంటి, ఈ అన్నింటి గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు, నేను లినక్స్లో ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. vi ఎప్పుడు వాడాలి, లేకపోతే నేను సర్వర్స్ ఎలా రీస్టార్ట్ చేయాలి అన్నింటి గురించి. ఇప్పుడైతే మనం ఇది లోడ్ బ్యాలెన్సర్ కింద ఎలా వాడుకోవాలనేది డాక్యుమెంటేషన్లో చాలా క్లియర్గా ఉంది. ఓకే, nginx డాక్యుమెంటేషన్లో. అండ్ nginx అనేది ఒక్కటే కాదు, చాలా లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. దీన్ని ఎట్లని సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సెస్ అంటారు. హెచ్ఏ ప్రాక్సీ ఒక సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్, nginx ఒక సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్. సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏదైతే మనం ఏదైనా సర్వర్ని ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్ని లోడ్ బ్యాలెన్సర్ కింద వాడితే దాన్ని సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటారు. కొన్ని పెద్ద కంపెనీస్ హార్డ్వేర్ లోడ్ బ్యాలెన్సెస్ కూడా వాడతాయి. అట్లో అవి ప్రైస్ ఎక్కువ, కాకపోతే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు బిగ్ ఐపీ అని ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది, నెట్ స్కేలర్, ఇవన్నీ హార్డ్వేర్ లోడ్ బ్యాలెన్సర్స్. మనకి ఇక్కడ ఏముందంటే nginx కాన్ఫిగరేషన్లో http బ్లాక్లో మనం ఇట్లా డిఫైన్ చేసుకుని సర్వర్లో ఎక్కడికి వెళ్ళాలనేది డిఫైన్ చేసి దాని ఆల్గోరిథం మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇది మనం చేయాల్సింది. ఓకే, సో అది పక్కన పెట్టుకోండి. సో http బ్లాక్లో అప్ స్ట్రీమ్ అనే డైరెక్టివ్ వాడతాం మనం. httpని కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకుని ఇక్కడ సర్వర్ దగ్గర ఐపీస్ తెచ్చుకుందాం మనం. ఒకటి ఇది. ఓకే, నేను ఇందాక వెయిటెడ్ ఆల్గరిథం గురించి చెప్పాను కదా రౌండ్ రాబిన్లో, అలా వెయిట్స్ ఇక్కడ ఇస్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇవ్వట్లేదు నేను. సర్వర్ 1 అది, ఇంకొకటి సర్వర్ 2. ఈ బ్యాకప్ తీసేద్దాం. ఓకే, దీని 2 సర్వర్స్ ఇచ్చేసాం మనం. అది ఇచ్చిన తర్వాత కింద సర్వర్ బ్లాక్లో ప్రాక్సీ పాస్కి ఇప్పుడు మనం ఏమేస్తామంటే పైన ఏదైతే కీవర్డ్ వాడామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ అనే కీవర్డ్ వాడాం కదా, బ్యాక్ ఎండ్ అనేది వాడాం కదా, సో అది ఇక్కడ పెడతాం అనమాట. అది. సో ఇప్పుడు సేవ్ చేసుకుని, సో ప్రాక్సీ సెట్ హెడర్ ఇవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఐదర్ మనం దీన్ని తీసేయచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆర్ కమెంట్ చేసుకోవచ్చు. ఇలాగా హ్యాష్తో కమెంట్ చేస్తాం అన్నమాట కాన్ఫిగరేషన్ ఫైల్స్ని. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటా. ఒకటి అప్ స్ట్రీమ్ డైరెక్టివ్ వాడేసి బ్యాక్ ఎండ్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అని పెట్టేసి ఏదైతే వెబ్ సర్వర్స్ ఉంటాయో దానికి బ్యాక్ ఎండ్ అనే గ్రూప్ నేమ్తో క్రియేట్ చేసి ఇప్పుడు ప్రాక్సీ పాస్లో ఆ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు స్లాష్ ఎంటర్ చేసినప్పుడు, లాస్ట్ టైం లాగే రివర్స్ ప్రాక్సీ ఎప్పుడైతే స్లాష్ ఎంటర్ చేసినప్పుడు ఒక సర్వర్కి వెళ్ళిందో, ఇప్పుడు స్లాష్ ఎంటర్ చేసినప్పుడు గ్రూప్ ఆఫ్ సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సేవ్ చేసి సర్వీస్ nginx రీస్టార్ట్. ఓకే, స్టేటస్ చూద్దాం. ఇప్పుడు ఫెయిల్ అయింది. మిస్టేక్ ఏంటంటే http మనకి ఆల్రెడీ పైన ఉండింది, ఇక్కడ http బ్లాక్ ఉంది, సో అక్కడ ఇవ్వాలి ఇది. ఓకే, సర్వర్ బ్లాక్లో ఇచ్చాను నేను. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ అని చెప్పి ఇస్తే సరిపోతుంది. ఒకటేమో సర్వర్ బ్లాక్లో ఇవ్వాలి, ఒకటి http బ్లాక్లో ఇవ్వాలి. http బ్లాక్ అంటే ఇది. ఓకే, దట్స్ ఎ స్మాల్ మిస్టేక్. సేవ్ అగైన్ అండ్ రీస్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ అయింది. దీన్ని మనం టెస్ట్ చేయాలంటే
ఈ 2 క్లోజ్ చేస్తాను. చేసి ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక వెబ్ సర్వర్ ఓపెన్ అయింది. దీన్ని మళ్ళీ మనం రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇంకో వెబ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఫస్ట్ వెబ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. సో అలా రిఫ్రెష్ చేసినప్పుడల్లా ఒక్కొక్క రిక్వెస్ట్ డిఫరెంట్ వెబ్ సర్వర్స్కి వెళ్తుంది అనమాట. మీరు Nginxలో చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఇది. ఓకే, నేను ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే, మర్చిపోయి లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగరేషన్ని, అంటే మనం అప్స్ట్రీమ్ డెరివేటివ్ని HTTP బ్లాక్లో ఎంటర్ చేయాలి. సో మీరు ఇంక్లూడ్ తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేయండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ ఆల్రెడీ మీరు రివర్స్ ప్రాక్సీ చేస్తే కనుక దాని లొకేషన్, ప్రాక్సీ పాస్ అన్ని లొకేషన్లో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇది ఇబ్బంది ఉండదు. అది సర్వర్ డెరివేటివ్లో ఇవ్వాలన్నమాట అది. ఓకే, ఆల్ డాక్యుమెంటేషన్లో క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వర్ బ్లాక్లో ఇది పెట్టాడు, HTTP బ్లాక్లో ఇది పెట్టాడు. కూల్. సో అది చేసిన తర్వాత ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ మెథడ్ ఎలా వాడతాం. ఒకవేళ మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్లో కానీ అప్స్ట్రీమ్ బ్యాక్ ఎండ్లో ఇక్కడ మీరు ఏది మెథడ్ ఇవ్వకపోతే, సో బై డిఫాల్ట్ అది రౌండ్ రాబినే తీసుకుంటుంది అనమాట. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు రౌండ్ రాబిన్ మోస్ట్ కామన్, అది డిఫాల్ట్ మెథడ్ అది. అందుకే ఇందాక మీరు చూసినట్టయితే ఒక రిక్వెస్ట్ ఫస్ట్ సర్వర్కి వెళ్ళింది, ఒక రిక్వెస్ట్ సెకండ్ సర్వర్కి వెళ్ళింది, సెకండ్ వెబ్ సర్వర్కి. ఇప్పుడు మీకు నేను ఒక ఆల్గరిథం వాడదాం ఇక్కడ మనం. దానికి IP హ్యాష్ వాడదాం. మీరు ఒకవేళ ఇక్కడ దాకా వీడియో ఫాలో అయితే క్విక్గా కామెంట్ చేయండి IP హ్యాష్ అంటే ఏంటో. IP హ్యాష్ పెట్టి కోలన్ ఇచ్చి సేవ్ చేసి ఇప్పుడు రీస్టార్ట్ చేయని అవసరం లేదు. సర్వీస్ Nginx రీలోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం నేను వెబ్ బ్రౌజర్ నుంచి హిట్ చేస్తున్నాను. దేనికి కనెక్ట్ అయి ఉంది, వెబ్ సర్వర్ 1 అనే వెబ్సైట్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఒక సర్వర్ కనెక్ట్ అయి ఉంది. సెకండ్ టైం హిట్ చేసినప్పుడు కూడా దానికి కనెక్ట్ అవుతుంది. ఇది అర్థమైంది కదా, ఎందుకంటే ఇది IP హ్యాష్ అనేది నేను క్లయింట్ ఇనిషియేట్ చేసి ఒక సర్వర్ కనెక్ట్ అయితే కనుక ప్రతిసారి దానికి కనెక్ట్ అవుతుంది, అన్లెస్ వెబ్ సర్వర్ 1 డౌన్ అయితే తప్ప. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు రియల్ యూస్ కేస్ చూపించాలంటే, సో ఇది మనం వెబ్ సర్వర్ కనెక్ట్ అయి ఉన్నాం ఫస్ట్. ఇప్పుడు నేను దీన్ని డౌన్ చేస్తాను. నేను ఇంకా ఫాస్ట్గా చేయాలంటే బెటర్, నేను ఆ సర్వర్లోకి వెళ్ళి Nginxనే స్టాప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వీస్ Nginx sudo సర్వీస్ Nginx స్టాప్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసే ముందు లోడ్ బ్యాలెన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. ఓకే, మళ్ళీ మీకు రిఫ్రెష్ చేస్తున్నాను. ఏం చేసాం మనం, రివర్స్ ప్రాక్సీలో అంటే లోడ్ బ్యాలెన్సర్లో నేను IP హ్యాష్ అనే ఆల్గరిథం వాడాను. ఓకే, ఇక్కడ IP హ్యాష్ వాడాం మనం. IP హ్యాష్ వాడిన తర్వాత అది వెబ్ సర్వర్ 1కి కనెక్ట్ అయింది, అంటే ఈ సర్వర్ కనెక్ట్ అయింది. ఈ సర్వర్కి IP హ్యాష్ పరంగా ఏంటి, ఎప్పుడు నేను హిట్ చేసినా ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ సర్వరే డౌన్ అయితే న్యూ సర్వర్కి కనెక్ట్ అవుతుందా ఏదైతే యాక్టివ్ ఉందో, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుందా? ఇది IP హ్యాష్ కాబట్టి మీరు ఆనెస్ట్గా గూగుల్ సెర్చ్ చేయకుండా కింద కామెంట్ చేయండి. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. క్రియేటివ్ CVకి కనెక్ట్ అయింది. ఓకే, ఇది ఆబ్వియస్ లోడ్ బ్యాలెన్సింగ్ బిహేవియర్ కదా, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ మనకి ఏం చేయాలి, అవైలబిలిటీ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తుంది అది. ఇప్పుడు IP హ్యాష్ ఉన్నా సరే సపోజ్ టు కనెక్ట్ టు వెబ్ సర్వర్, కానీ అది వేరే సర్వర్, అది డౌన్ అయిపోయింది కాబట్టి ఇంకో సర్వర్ కనెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను దీన్ని తీసుకొస్తాను, నేను వెనక్కి దీన్ని స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే, స్టేటస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను హిట్ చేస్తే మళ్ళీ మీ IP హ్యాష్ ఆల్గరిథం వర్క్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఏదైతే కనెక్షన్ సెషన్ పర్సిస్టెన్స్ ఉండిందో వెబ్ సర్వర్ 1కి, దానికి మళ్ళీ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయిందో ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ అన్ని దానికి పంపిస్తాయి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం చేయండి అంటే 3 సర్వర్స్ తీసుకోండి. ఒకవేళ క్లౌడ్లో ఏదైనా క్లౌడ్, నేను చెప్పినట్టు ఇట్ డజంట్ మ్యాటర్, 3 సర్వర్స్ తీసుకుని ఆ 3 సర్వర్స్లో 2 VMస్లో Nginx ఇన్స్టాల్ చేయండి. అండ్ థర్డ్ VMలో లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేయండి Nginx యూస్ చేసి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే HA ప్రాక్సీ కూడా వాడుకోవచ్చు, ఇది కూడా ట్రై చేయండి. కానీ ఆల్గరిథమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి, దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు.
అదన్నా వాడుకోవచ్చు, ఇదన్నా వాడుకోవచ్చు. అది సెటప్ చేసి ఈ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని ట్రై చేయండి. ఇప్పుడు మనం ట్రై చేసింది చూసింగ్ ఏ లోడ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఒక మెథడ్ మనం ట్రై చేసింది డిఫాల్ట్ రౌండ్ రాబిన్ ఒకటి, ఓకే, ఐపీ హ్యాష్ ఒకటి వాడాం, దీన్ని కూడా మనం బిహేవియర్ చూసాం. ఇంకా మీరు దీంట్లో కొన్ని డిఫరెంట్ ట్రై చేయొచ్చు అనమాట. అంటే ఒక వెబ్ సర్వర్ని డౌన్ చేసినప్పుడు డౌన్ అని రిక్వెస్ట్ ఇక్కడ పెడితే రీలోడ్ చేస్తే ఎంజినెక్స్ ఆ సర్వర్కి ఆర్ లోడ్ బ్యాలెన్సర్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ పంపించదు. ఇలాగా ఇది. అండ్ ఇంకా కొన్ని ప్రీమియం వర్షన్ ఆఫ్ ఎంజినెక్స్లో కొన్ని ఎక్కువ సపోర్ట్ అవుతాయి. అది మనం చేయలేం మనం, ఎందుకంటే మనం ఓపెన్ సోర్స్ ఆఫ్ ఎంజినెక్స్ వాడుతున్నాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంజినెక్స్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆల్రెడీ మార్చినప్పుడు మీరు రీస్టార్ట్ చేయని అవసరం లేదు, రీలోడ్ చేయాలి. ఓకే, రీస్టార్ట్కి రీలోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. రీస్టార్ట్ చేస్తే మీ లోడ్ బ్యాలెన్సర్ డౌన్ అయిపోతుంది, రీలోడ్ చేస్తే అది కొత్త కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది తప్ప మీ లోడ్ బ్యాలెన్సర్ డౌన్ చేయదు. అది కావాలని వాళ్ళు పెడతారనమాట ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆల్గరిథమ్స్ అనేది డైనమిక్గా చేంజ్ అవ్వాలి కాన్ఫిగరేషన్స్. అది స్టాటిక్గా రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు దానికి. సో ఇలాగా డిఫరెంట్ ఉన్నాయి వీటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ స్లోగా స్టార్ట్ అయితే దానికి మీరు స్లోగా ఇవ్వచ్చు, ఎంత టైం పడుతుందో రావడానికి అంత టైం మెన్షన్ చేయొచ్చు. సో ఇంకొకటి ఈ లోడ్ బ్యాలెన్సింగ్లో హెల్త్ చెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, హెల్త్ చెక్ అంటే ఏంటంటే ప్యాసివ్ హెల్త్ చెక్స్ ఉంటాయి, యాక్టివ్ హెల్త్ చెక్స్ ఉంటాయి. ప్యాసివ్ అంటే ఏం లేదు, మీకు చెప్తాను, రెండింటికి డిఫరెన్స్ క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు హెల్త్ చెక్స్ ఎలా ఉంటాయంటే మళ్ళీ సేమ్ ఒక క్లయింట్ ఉన్నాడు ఆర్ మల్టిపుల్ క్లయింట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ కనెక్టింగ్ టు ఏ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఎంజినెక్స్ కదా. ఇక్కడి నుంచి మళ్ళీ గ్రూప్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి కదా, వెబ్ 1 2 3 4. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఒకవేళ రిక్వెస్ట్ వెళ్ళింది అనుకుందాం. ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఇది రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది మళ్ళీ రీట్రై చేస్తుంది, రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో అట్లని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం ఎన్నిసార్లు ట్రై చేయాలి, ఎన్ని టైమ్ అవుట్ ఎంత, 30 సెకండ్సా లేకపోతే మ్యాక్స్ ఫెయిల్స్ ఇన్ని ట్రై చేసుకోవచ్చు. ఇది ప్యాసివ్. ఇది ట్రాన్సాక్షన్స్ యాజ్ దే హ్యాపెన్ మానిటర్ చేస్తుంది అనమాట ప్యాసివ్లో. యాక్టివ్లో ఏంటంటే ఎక్కువ మనం క్లౌడ్లో ఇచ్చే లోడ్ బ్యాలెన్సర్స్ అన్నీ యాక్టివే. ఇది లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ రాకుండానే ఇట్లా హెల్త్ని చూస్తూ ఉంటుంది, సిస్టమ్స్ హెల్త్ని. ఓకే, ఎలా చూస్తుందంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనం దీంట్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం కదా, వెబ్ సర్వర్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది, 80 పోర్ట్లో రన్ అవుతుంది అనుకుందాం డిఫాల్ట్గా. కొన్నిట్లో 80 కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్. మీరు ఒకవేళ 80 పోర్ట్లో డిఫాల్ట్ కాన్ఫిగర్ చేస్తే దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, http/IP:80 పోర్ట్. సో దీన్ని హిట్ చేసుకుంటూ ఉంటుంది సర్టెన్ డ్యూరేషన్, లైక్ ఎవ్రీ 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్. అది కూడా మనం లోడ్ బ్యాలెన్సర్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. హిట్ చేసుకుని ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే దీన్ని ఆటోమేటిక్గా అదే ఇన్యాక్టివ్ పెట్టేస్తుంది. ఇన్యాక్టివ్ పెట్టేసి మిగతాట్లకి రిక్వెస్ట్లు పంపిస్తుంది. సో అది యాక్టివ్ హెల్త్ చెక్స్ అంటారు అట్లని. ఓకే, అది కూడా నాకు తెలిసి ఎంజినెక్స్ ఎంటర్ప్రైజ్ వర్షన్ ఆర్ ప్రో వర్షన్లో ఉంది అది యాక్టివ్ హెల్త్ చెక్స్. ఒకవేళ మీరు AWSలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడితే బై డిఫాల్ట్ వస్తుంది. నేను ఒకవేళ ఎంజినెక్స్ వాడితే కనుక మీరు ఇది మీ సిస్టంలో డెమో చేసుకోలేరు యాక్టివ్ హెల్త్ చెక్స్ని, కానీ ప్యాసివ్ హెల్త్ చెక్స్ని మీరు ఆ డాక్యుమెంటేషన్ వాడి ట్రై చేయొచ్చు. సో ఇది మనం ఇవాళ డిస్కస్ చేసింది లోడ్ బ్యాలెన్సర్ ఆల్గరిథమ్స్, తర్వాత ఎంజినెక్స్ లోడ్ బ్యాలెన్సర్ కింద కాన్ఫిగర్ చేసి డెమో చూసాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లేకపోతే డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అన్ని ఇష్యూస్ బయటకు వస్తాయి అండ్ మీరు అది డీబగ్ చేస్తారు. థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్. అండ్ సూన్ ఇంకో వీడియోతో వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేకపోతే మీ నోటిఫికేషన్స్ మిస్ అయిపోతారు. థ్యాంక్ యూ ఆల్, బాయ్.